సహజీవనం ఇంకా సింపుల్గా చెప్పాలంటే లివిన్. విదేశీ సంస్కృతి అయినా మన దేశంలో కూడా ఈ ట్రెండ్ మొదలైందని చెప్పవచ్చు. ఈ సంస్కృతిలో ఇష్టపడిన వ్యక్తితో పెళ్లికి ముందే కలిసి ఉంటారు. అన్నీ నచ్చితే పెళ్లి చేసుకోవడం, లేదంటే బ్రేకప్తో బై బై చెప్పుకోవచ్చు. ఈ ట్రెండుని ప్రస్తుతం మన దేశంలో కూడా కొన్ని జంటలు ఫాలో అవుతున్నారని చెప్పొచ్చు. నిజానికి ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ ట్రెండ్ గురించి మనకు తెలిసింది కొన్నేళ్ల క్రితమే. కానీ కొన్ని గిరిజన తెగల్లో ప్రాచీన కాలం నుంచే ఉంది. దీన్ని వారు ఆచారంగా పాటిస్తుంటారు. అలాగని ఇవి విదేశీ తెగలని అనుకుంటారేమో, కానే కాదు. ఎందుకంటే సహజీవనం అనే ట్రెండును పాటిస్తోన్న తెగలు మన దేశంలోనే ఉన్నాయి. మరి ఎక్కడున్నాయా తెగలు? సహజీవనం వారి ఆచారంగా ఎలా మారింది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. ఈ కాలపు జంటలకు పెళ్లి అంటే లెక్క లేకుండా పోయింది. నచ్చనప్పుడు విడిపోయే బంధంగా ఇది మారిపోయింది. రోజులు గడిచే కొద్దీ ఒకరి అభిప్రాయాలు, అలవాట్లు మరొకరికి నచ్చకపోవటం, భాగస్వామి బోరు కొట్టి వారి సాన్నిహిత్యాన్ని ఆస్వాదించలేకపోవటం, వివాహితర బంధాలు, ఇలా ఈ కాలంలో వైవాహిక బంధం మధ్యలోనే వీగిపోవటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే వారు ఈ సమస్యలన్నీ ఎందుకు అనుకున్నారో ఏమో. మన దేశానికి చెందిన కొన్ని గిరిజన తెగలు తాము పెళ్లి చేసుకోబోయే భాగస్వామితో నిండు నూరేళ్లు కలిసుంటామా లేదా అనేది ముందే తేల్చుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సహజీవనాన్ని ఓ ఆచారంగా పాటిస్తున్నాయి. ఇందులోనూ జంటలకు ఒక్కో తెగలో ఒక్కో రకమైన వెసులుబాట్లు కల్పిస్తున్నాయి. ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో ఇంద్రావతి నదికి ఉత్తరాన మురియా తెగలు నివసిస్తున్నాయి. తూర్పున కొండగాన గ్రామంలో, పశ్చిమాన నారాయణపూర్ గ్రామంలో వీరిని చూడొచ్చు. ఈ తెగలు శతాబ్దాలుగా ఇక్కడ నివసిస్తున్నారు. మురియా తెగలో శృంగారం సంబంధంపై ఉన్న ఆచారాలు, నమ్మకాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. వివరంగా చెప్పాలంటే ఈ తెగలోని యువతీ యువకులు లైంగిక సామర్థ్యాన్ని తెలుసుకోవటానికి గోటుల్ అనే గుడిసెలను ఏర్పాటు చేశారు. అందులో ఒక యువతి, ఒక యువకుడు నివసించవచ్చు. స్వేచ్ఛగా వారు ఏదైనా చేయవచ్చు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం, అర్థం చేసుకోవటం, శారీరకంగా కలవటం వంటి ప్రతి విషయంలోనూ స్వేచ్ఛ ఉంటుంది. ఎవరూ ఎలాంటి అడ్డు చెప్పరు. కానీ గ్రూపుగా ఈ గృహాల్లో ఉంటామంటే మాత్రం ఒప్పుకోరు. ఎంపిక చేసుకున్న భాగస్వామితో గడపటంతో పాటు భవిష్యత్తులో పెళ్లి కోసం నచ్చిన వరుడు లేదా వధువును వీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో భాగంగా ఆటపాటలను కూడా ఏర్పాటు చేస్తారు. యువతి లేదా యువకుడు ఇష్టపడే భాగస్వామిని ఎంపిక చేసుకుని గుడిసెలోకి ప్రవేశించి 7 రోజుల పాటు కలిసి ఉంటారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు సంపూర్ణంగా ఇష్టపడితే వివాహం చేసుకోవచ్చు. ఈ వేడుకను ముగించటానికి అబ్బాయి అమ్మాయి తలలో ఒక పువ్వును పెట్టాల్సి ఉంటుంది. అమ్మాయి అంగీకారంతో అబ్బాయి అలా చేస్తే వారు వివాహం చేసుకుంటారని అర్థం. లేకపోతే వారు తమ తదుపరి భాగస్వామిని వెతుక్కోవచ్చు. ఈ వింత ఆచారాన్ని పాటిస్తున్నారని మురియా తెగ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంది అనుకుంటే తప్పే. వారు ఉన్నత చదువుల కోసం పట్టణాలకు, నగరాలకు వెళుతున్నారు. కొందరు ఉద్యోగాలు సంపాదించి వివిధ ప్రాంతాల్లో కూడా స్థిరపడుతున్నారు. అయితే మరికొందరు మాత్రం పెద్దలు చెప్పిన నియమాలకు కట్టుబడి ఉంటున్నామని అంటారు. వారు పిల్లలకు 10 సంవత్సరాల వయసు వచ్చేసరికి వారిని విద్య కోసం గోటూలకు పంపిస్తారు. అయితే బయట ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఈ పద్ధతిని అనుసరించకపోతే సమాజం నుండి బహిష్కరిస్తారని చెబుతుంటారు. ఏదేమైనా భవిష్యత్తులో ఈ పద్ధతిలో మార్పు వస్తుందని బయట స్థిరపడిన మురియా తెగవారు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా సహజీవనం అంటే జంటలు ఒకరినొకరు అర్థం చేసుకునే వరకు, అంటే ఏడాదో 2 ఏళ్ళో మహా అయితే 3 ఏళ్ళో చేస్తుంటారు. ఆ తర్వాత పెళ్లితో తమ బంధాన్ని శాశ్వతంగా మార్చుకుంటారు. కానీ పెళ్లి ఊసెత్తకుండా నచ్చిన వ్యక్తితో ఏళ్లకేళ్లు సహజీవనంలోనే గడపటం కొర్వా తెగలో కనిపిస్తుంది. జార్ఖండ్లో విస్తరించి ఉన్న ఈ తెగలు తమకు నచ్చిన వ్యక్తితో 30 నుంచి 40 ఏళ్లు లేదంటే జీవితాంతం లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండటం సర్వసాధారణంగా పరిగణిస్తుంటారట. అయితే ఇలా వీళ్లు పెళ్లి చేసుకోకపోవటానికి నచ్చిన భాగస్వామి దొరక్కపోవటం కారణం కాదు. పెళ్లి చేసుకోవటానికి ఆర్థిక స్తోమత లేకపోవడమే అంటున్నారు అక్కడి ప్రజలు. సాధారణంగా పెళ్లి, ఇతర వేడుకలు, భోజనాలు అంటే వేలల్లో ఖర్చవుతుంది. ఆ ఖర్చును భరించే స్తోమత లేకపోవటం వల్లే ఇక్కడి ప్రజలు ఇలా ఏళ్ల తరబడి సహజీవనం చేస్తుంటారని అంటారు. ఇలా ఆ వ్యక్తితోనే పిల్లల్ని కనడం, కుటుంబ బాధ్యతలు, పిల్లల బాగోగులు ఇద్దరూ కలిసి పంచుకోవటం, ఇలా నిజమైన భార్యాభర్తల్లాగానే వ్యవహరిస్తుంటారు వీరు. ఈ తరహా సంప్రదాయాన్నే దుకు వివాహమని అంటారు. ఇక సహజీవనంలో ఉండే అమ్మాయిని దుకుని, అబ్బాయిని దుకువుగా పిలుస్తారు. పెళ్లయ్యాక అమ్మాయిలు అత్తారింటికి వెళ్లడం సహజం. కానీ మేఘాలయలోని ఖాసీ తెగలో ఇందుకు భిన్నమైన సంప్రదాయం కనిపిస్తుంది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా
తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకునే వెసులుబాటు ఈ తెగలోనూ కనిపిస్తోంది. అయితే ఇక్కడ అమ్మాయి అబ్బాయి ఇంటికి రావడం కాదు, అబ్బాయే అమ్మాయి ఇంటికి వెళ్లి అక్కడే ఇద్దరూ కలిసి సహజీవనం ప్రారంభిస్తారట. ఆపై పెళ్లి చేసుకుంటారా, లేదంటే జీవితాంతం సహజీవనంలోనే ఉంటారా అనేది వాళ్ళ ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఇక ఇంటి బాధ్యతలు, ఆస్తిపాస్తులు అన్నీ అమ్మాయిల పేరు మీదే ఉండటం, ఇంటి పేరు కూడా అమ్మాయిదే చెలామణి అవ్వటం ఇక్కడి ప్రత్యేకత. ఇలా ఇక్కడ మొత్తానికి ఆడవాళ్ల రాజ్యమే కొనసాగుతుందన్నమాట. ఇక మగవాళ్లు ఇల్లరికపు అల్లుళ్లగా అత్తారింట్లోనే స్థిరపడిపోతారు. ఇలాంటి ఆచారం వల్ల ఈ తెగలో గృహహింస, ఆడవాళ్లపై వేధింపులు క్రమంగా కనుమరుగవుతున్నట్టు నమ్ముతారు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో గరాసియ తెగ అమ్మాయిలు ఓ సంతలో వరుడిని వెతుక్కుంటారట. ఇందుకోసం వధూవరుల కోసం 2 రోజులు ఒక ప్రత్యేక జాతర నిర్వహిస్తారు. ఇందులో అక్కడి యువతీ యువకులు భాగమవుతారు. ఇద్దరూ తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకుంటారు. పెళ్లికి ముందే కొన్నాళ్ల పాటు సహజీవనం చేస్తారు. అయితే అంతకంటే ముందు వరుడి కుటుంబం కొంత మొత్తాన్ని వధువు కుటుంబానికి కట్నంగా ఇవ్వటం ఇక్కడ ఆచారం. అయితే ఈ సహజీవనంలో ఇద్దరి మధ్య ప్రేమ పెరిగితే ఆపై పెళ్లి చేసుకోవటం, లేదంటే పిల్లలు పుట్టాక కూడా విడిపోవటం ఈ తెగలో కనిపిస్తోంది. ఇలా తమ భాగస్వామి నుంచి విడిపోయిన అమ్మాయి మరోసారి నిర్వహించే సంతలో మరో భాగస్వామిని వెతుక్కోవచ్చట. అయితే ఈ తరహా సంప్రదాయం పాటించినప్పటి నుంచి తమ తెగలో వరకట్న వేధింపులు, అత్యాచారాలు, గృహహింస వంటి సమస్యలు చాలా వరకు తగ్గినట్టు అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఇలా లివిన్ సంప్రదాయం పెట్టడం వెనుక చాలా పెద్ద కథే ఉందంటారు గిరిజన పెద్దలు. అప్పట్లో ఆడవారిపై ఉన్న వివక్ష, కట్నకానుకలతో ఇబ్బంది పెట్టడం వంటి ఆచారాలు ఉండేవట. వాటిని నిర్మూలించటం కోసం ఆడవారి ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యం ఇవ్వటమే ఈ లివిన్ సంప్రదాయం వచ్చినట్టు చెబుతారు. అక్షరం ముక్కరాని ఈ గిరిజనులే మహిళా సాధికారతను తమదైన రీతిలో మార్పుకు కృషి చేస్తున్నారు. ఎంతో చదువులు చదివి ఉన్నతంగా టెక్నాలజీకి దగ్గరగా ఉన్న మనలో చాలా మందిలో ఆడవారిపై చిన్నచూపు మాత్రం పోలేదు. మరి వీరిలో ఎప్పుడు మార్పు వస్తుందో?